హాయ్ గైస్, వెల్కమ్ టు రెడ్డి తెలుగేమర్. ఈరోజు ఇండియన్ హిస్టరీలో మెయిన్ పార్ట్ యూరోపియన్లు మన ఇండియాలోకి ఎలా వచ్చారు అనేది మన టాపిక్. ఆల్రెడీ చాలామంది తెలిసి ఉంటుంది, కానీ ఇప్పుడు చాలా కాంపిటీషన్ జాబ్స్ పడుతున్నాయి కాబట్టి వాటి కోసం నేను ఇది ప్రిపేర్ చేసి పెడుతున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక కాంపిటీషన్ ఫీల్డ్కి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి మీకు యూజ్ అవుతుందని పెడుతున్నాను. అసలు ఇండియాలోకి మన యూరోపియన్లు ఎలా వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, యూరోపియన్లు ప్రధానంగా రెండు వస్తువుల కొరకు మన ఇండియాకి వచ్చారు. అదేంటో తెలుసా? సుగంధ ద్రవ్యాలు, సిల్క్. అప్పుడు మన ఇండియాలో చాలా ఉండేది. ఓకేనా? ఈ వర్తకం కోసం 3 మార్గాలను ఉపయోగించారు ఫ్రెండ్స్. యూరోపియన్లు ఈ వర్తకం వరకు 3 మార్గాలను ఉపయోగించారు. అవి ఏవైతే జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మార్గం వచ్చేసి యూరోప్ కాన్స్టాంటినోపుల్, టర్కీలోని ఇస్తాంబుల్ మధ్య ఆసియా భారత్, అదొకటి. రెండోది వచ్చేసి యూరోప్ మధ్యధరా సముద్రం, పశ్చిమాసియా మధ్యాసియా భారత్. మూడో మార్గం వచ్చేసి యూరోప్ మధ్యధరా సముద్రం, ఆఫ్రికా, ఎర్ర సముద్రం తెలుసు కదా, పశ్చిమాసియా మధ్యాసియా భారత్, ఆసియా భారత్. ఓకే, పై 3 మార్గాల్లో మొదటి మార్గం అతి ముఖ్యమైనది. అదే యూరోప్ కాన్స్టాంటినోపుల్, టర్కీలోని ఇస్తాంబుల్ మధ్య ఆసియా భారత్. అది ఓకే. ఇది 1453లో టర్కీ రాజు 2వ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించింది. ఈ మార్గం గుండా యూరోపియన్లు భారతదేశంలో లేదా తూర్పు దేశాలతో వర్తకం చేయకూడదని ఆంక్షలు విధించాడు. దీనితో భారతదేశంలో నేరుగా ఒక సముద్ర మార్గమును కనుగొనుటకు యూరోపియన్లు నిర్ణయించుకున్నారు. యూరోప్లో సముద్రయానం, నౌకాయానమును ప్రోత్సహించిన మొట్టమొదటి వ్యక్తి హెన్రీ, స్పెయిన్ పోర్చుగల్ రాజు. ఓకే గాయస్, మళ్ళీ చెప్తానండి, పాయింట్ చాలా ఇంపార్టెంట్. యూరోప్లో సముద్రయానం, నౌకాయానమును ప్రోత్సహించిన మొట్టమొదటి వ్యక్తి హెన్రీ, స్పెయిన్ పోర్చుగల్ రాజు హెన్రీ జిబ్రాల్టర్ జలసంధిని దాటి ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో చేరుకొని తిరిగి సురక్షితంగా స్పెయిన్కు చేరుకున్నాడు. నేవికుల శిక్ష కొరకు అనేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశాడు హెన్రీ. అందువలన ఇతనికి హెన్రీ ద నేవిగేటర్ అనే బిరుదు ఇవ్వబడింది. ఓకే. బార్దిలోమియా డయాజ్ 1485 భారతదేశంలో ఒక సముద్ర మార్గమును కనుగొనుటకు బయలుదేరి ఆఫ్రికా దక్షిణ ప్రాంతమునకు చేరుకున్నాడు. కానీ అక్కడి వాతావరణం సరిగా లేకపోవడంతో తన ప్రయాణాన్ని కొనసాగించలేకపోయాడు. తిరిగి యూరోప్కు ప్రయాణిస్తూ ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి తుఫాన్ల అగాధం, క్యాప్ ఆఫ్ స్ట్రోమ్ అని పేరు పెట్టాడు. తుఫాన్ల అగాధం భారతదేశంలో ఒక సముద్ర మార్గాలను కనుగొనడంలో ప్రోత్సాహకరంగా ఉండాలని భావించి 2వ జూన్ దీనికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టాడు. కొలంబస్ పేరు చాలామంది వింటారు. కొలంబస్ భారతదేశానికి సముద్ర మార్గమును కనుగొనడానికి బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రంలో తన దిశ మారి కరేబియన్ దీవులకు చేరుకున్నాడు. కొలంబస్ అనే వ్యక్తి భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనడానికి బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రంలో తన దారి మారి కరేబియన్ దీవులకు చేరుకున్నాడు. ఈ దీవులకు వెస్టిండీస్ అని పేరు పెట్టాడు అతగాడు. ఎవరు? కొలంబస్. పోర్చుగల్ రాజు ఇమ్మాన్యుయల్ II భారతదేశంలో సముద్ర మార్గం కనుగొనడానికి వాస్కోడగామను ప్రోత్సహించాడు. అప్పుడు వాస్కోడగామ ఎంటర్ అవుతాడు మనకి. వాస్కోడగామ భారతదేశంలో సముద్ర మార్గం కనుగొనడానికి పోర్చుగల్ రాజధాని లిస్బన్ నుండి బయలుదేరి కేప్ ఆఫ్ గుడ్ హోప్కు చేరుకున్నాడు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ వద్ద వాస్కోడిగామ అబ్దుల్ మజీద్ అనే వర్తకుని కలిసి అతని సహాయంతో 1498 మే 17న నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. అబ్దుల్ మజీద్ అనే వర్తకుడిని కలిసి అతని సహాయంతో 1498 మే 17న కాలికట్ చేరుకున్నాడు. ఇతను కాలికట్ చేరినప్పుడు ఇతనితో పాటు 3 నౌకలు ఉన్నాయి. ఆ నౌకల పేరు చెప్తానండి. సౌ రెఫ్రియల్, క్రూయల్, వాస్కోడగామ, పాలోడగామ, నికోలౌ కొయిల్వో. కాలికట్ రాజు జామోరన్ వాస్కోడగామకు స్వాగతం పలికి అతనికి కావాల్సిన వస్తువులను కొనిపించి తిరిగి యూరోప్ పంపాడు. యూరోప్లో ఈ వస్తువులను అమ్మిన తర్వాత వాస్కోడగామకు తన పెట్టుబడిపై 60 రెట్లు లాభం వచ్చింది గాయస్. అందుకే యూరోప్ వచ్చాడు, మామూలుడు కాదాడు. దీని తర్వాత పోర్చుగీస్ వారు 1 శతాబ్ది కాలం పాటు భారతదేశ వర్తకాన్ని శాసించారు. చూడండి,
రెండవసారి వాస్కో డ గామా 1502 అక్టోబర్ 30న భారతదేశానికి వచ్చాడు. 1524 డిసెంబర్ 24న మలేరియాతో కొచ్చిలో మరణించాడు. వాస్కో